ఫ్రెండ్స్, దిస్ ఇస్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సరస్వతి. ఇప్పటి వరకు మనం పెరుగుదల, వికాసం, పరిణతి, తర్వాత వికాస నియమాలు, అనువంశికత నియమాలు, పెరుగుదలపై హెరిడిటీ మరియు ఎన్వైర్న్మెంట్ యొక్క ప్రభావం, వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఆ 3 టాపిక్స్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ చేయబోతున్నాము. అంతేకాదు ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ సెషన్. ఈ క్రింది వాణిలో ఒకటి స్వతసిద్ధం, అంటే జన్మతః వచ్చేది. ఇది ప్రేరణ, రెండవది అభిరుచి, మూడవది సహజ సామర్థ్యం, నాలుగవది వైఖరి. ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యం. పిల్లవాని వలన లేదా వయోజనుల వల్ల ఉండవలన అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశువు యొక్క వికాస దశ ఏది అంటే నెంబర్ 1 వయోజన దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ. ఆన్సర్ వచ్చేసి కౌమార దశ. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ డు చిల్డ్రన్ బికమ్ యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ దేర్ పీర్ గ్రూప్? ఈ క్రింది ఏ దశలలో పిల్లలు వాళ్ళ గ్రూప్లలో ముఠా సభ్యులుగా ఉంటారు అని. ఆన్సర్ ఆప్షన్స్ వచ్చి ఎర్లీ చైల్డ్హుడ్, అడల్సెన్స్ అండ్ అడల్ట్హుడ్. ఆన్సర్ వచ్చేసి అడల్సెన్స్. ఎర్లీ చైల్డ్హుడ్లో స్టార్ట్ అవుతాయి, బట్ అడల్సెన్స్లో అది తీవ్రమవుతుంది. ఏ టీచర్ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ హిస్ స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఆబ్జెక్టివ్? అంటే ఒక టీచర్ తన స్టూడెంట్స్ యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి ప్రయత్నించాలి. దీనికి ఉపయోగపడే ఈ ఆబ్జెక్టివ్కి ఉపయోగపడే ఫీల్డ్ ఏది అని అడుగుతున్నాడు. మీడియా సైకాలజీ, ఎడ్యుకేషనల్ సోషియాలజీ, సోషల్ ఫిలాసఫీ. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ. శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు. పూర్వ కౌమార దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవ్వనారంభ దశ. ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. ఈ దశలో అన్వేషకుడుగా ఉంటాడు. నవజాత శిశువు బరువు ఈ వయసులో 4 ఇంతలు అవుతుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 1 సంవత్సరం, 6 నెలలు. ఆన్సర్ వచ్చేసి 2 సంవత్సరాలు. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వము అతను లేదా ఆమె యొక్క ఈ అంశాల యొక్క ఫలితం. వంశపారంపర్యంగా సంక్రమించినవి, పిల్లల పెంపకం పద్ధతులు, సామాజిక వ్యవస్థ. 4వది వచ్చేసి వంశపారంపర్యంగా సంక్రమించినవి మరియు పరిసర పరిస్థితులు. అంటే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం తనకు హెరిడిటరీగా మరియు ఎన్వైర్న్మెంటల్గా సంభవిస్తాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th వన్, వంశపారంపర్యంగా సంక్రమించినవి మరియు పరిసర పరిస్థితులు. వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. రైట్దేదో గుర్తించాలి. నెంబర్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. నెంబర్ 2 వికాసం, పెరుగుదలలు వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. ఆప్షన్ 3 వికాసం, పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు. ఆప్షన్ 4 వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం. ఇక్కడ మనం జాగ్రత్తగా చదవాలి. వికాసం పరిమాణాత్మకం కాదు, గుణాత్మకం. పెరుగుదల గుణాత్మకం కాదు, పరిమాణాత్మకం. సో ఆన్సర్ వచ్చేసి పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. నెంబర్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనం క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. కింది స్టేట్మెంట్లలో వికాసం గురించి సరైన దానిని గుర్తించండి. వికాసం ప్రధానంగా పరిసర కారకాలచే నిర్ణయించబడుతుంది. నెంబర్ 2 వికాసం అనేది బాల్యంలో మాత్రమే జరిగే ప్రక్రియ. నెంబర్ 3 వికాసం కేవలం జన్యువులచే ప్రభావితం అవుతుంది. నెంబర్ 4 జీవిత కాలమంతా వికాసం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి 4th వన్, ఎందుకంటే వికాసం లైఫ్ లాంగ్ కంటిన్యూస్ ప్రాసెస్. జీవితకాలం అంతా వికాసం జరుగుతుంది. నెక్స్ట్, ఒక పిల్లవాడు పడిపోవడం, లేవడం, నడవడం, మరల పదే పదే పడిపోవడం, లేవడం ద్వారా నడకను నేర్చుకుంటాడు. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? నెంబర్ 1 సర్పిల, నెంబర్ 2 శిర పాదాభిముఖ, నెంబర్ 3 సమీప దూరస్థ, నెంబర్ 4 సంచిత. ఆన్సర్ వచ్చేసి 4th వన్, సంచిత. ఎందుకంటే పడడం, లేవడం అంటే ఒక తప్పు చేస్తూ మళ్ళీ దాని మీద అభ్యసనం ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంచిత అనేది రైట్ ఆన్సర్. శారీరక చలనాత్మక వికాస లక్షణం ఏది?
నెంబర్ 1 అమూర్త ఆలోచన మరియు సమస్య పరిష్కార నైపుణ్యాల వికాసం. నెంబర్ 2 వేగవంతమైన మెదడు వికాసం, భాషా సముపార్జన. నెంబర్ 3 పాకడం, పట్టుకోవడం వంటి స్థూల సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాల వికాసం. నెంబర్ 4 స్వీయ అవగాహన, గుర్తింపు ఏర్పడడం. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసంలో సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసంలోని ఏ నియమాన్ని వివరిస్తుంది? నెంబర్ 1 వికాసం క్రమానుగత నియమం. నెంబర్ 2 వికాసం సంచిత నియమం. నెంబర్ 3 వికాసం అవిచ్ఛిన్న నియమం. నెంబర్ 4 వికాసం ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 వికాసం ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది. పోషకాహార లోపం వల్ల 3 సంవత్సరాల వయసున్న శిశువులో వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం అనువంశికత, పరిసరాలు. అనువంశికత, పరిసరాలు. 4వది వచ్చేసి జన్యుపరమైనవి. ఆన్సర్ వచ్చేసి పరిసరాలు. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయటం ద్వారా ఏర్పడతాయి. దీనిని ఈ క్రింది విధంగా అంటారు: క్రోమోజోమ్ అప్రభావక. నెంబర్ 3 బహుజన్యత్వం. నెంబర్ 4 ప్రభావక. ఆన్సర్ వచ్చేసి బహుజన్యత్వము. అంటే వివిధ రకాల జన్యువులు కలిసి పనిచేయడం వల్ల మనలో వివిధ రకాల లక్షణాలు మన శరీరానికి సంక్రమిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. నెంబర్ 1 భౌతిక. నెంబర్ 3 సాంఘిక. నెంబర్ 2 లైంగిక. నెంబర్ 4 మానసిక. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో మెచ్యూరిటీ వచ్చినప్పుడే కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 లైంగిక. నెక్స్ట్ ఈ అభివృద్ధి దశలలో పెరుగుదల, వికాసం వేగంగా ఉండటాన్ని గమనిస్తాం. నెంబర్ 1 వయోజన దశ. నెంబర్ 2 పూర్వ బాల్య దశ. నెంబర్ 3 శైశవ దశ. నెంబర్ 4 ఉత్తర బాల్య దశ. వేగంగా ఏ దశలో ఉంటుంది అంటే శైశవ దశ, 0 to 3 years. ఈ దశలో పెరుగుదల మానసికంగా, శారీరకంగా 2 రకాలుగా కూడా చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. నెక్స్ట్ నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రతిసారి మొదటి ర్యాంక్ సాధిస్తున్న రామ్ అనే విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్షను నిర్వహించి భవిష్యత్తులో నువ్వు మంచి ఇంజనీర్ కాగలవని అతని వృత్తిని ఎంపిక చేయడం ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది? నెంబర్ 1 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. నెంబర్ 2 వికాసం సంచితమైనది. నెంబర్ 3 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. నెంబర్ 4 వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ. ఆన్సర్ వచ్చేసి వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. 3 ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ శ్రీరామ్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోవటకు క్రీడలో నిమగ్నమైనాడు. ఈ లక్షణాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే నెంబర్ 1 ఉద్వేగ కెథారిస్. నెంబర్ 2 ప్రతిగమనం. నెంబర్ 2 ప్రక్షేపణం. నెంబర్ 4 ఉద్వేగ నియంత్రణ. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 ఉద్వేగ కెథారిస్. శిశువు తన ఉద్వేగాలను మర్చిపోవడానికి స్టార్ట్ చేస్తాడు. ఆ మెథడ్నే ఉద్వేగ కెథారిస్ అంటారు. రాధ అనే శిశువు తన శైశవ దశలో శారీరక వికాసం బాగా జరిగింది. కానీ శైశవ దశతో పోల్చుకుంటే పూర్వ బాల్య దశలో అంతగా శారీరక వికాసం జరగలేదు. అయినా దీనిని తెలిపే వికాస నియమం ఏది? నెంబర్ 1 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం సంచితమైనది. వికాసం క్రమానుగతమైనది. వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు. ఆన్సర్ వచ్చేసి వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు. నెక్స్ట్ రాము, సుబ్బు అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు? నెంబర్ 1 శైశవ దశ. నెంబర్ 2 ఉత్తర బాల్య దశ. నెంబర్ 3 తొలి బాల్య దశ. నెంబర్ 4 కౌమార దశ. ఆన్సర్ వచ్చేసి తొలి బాల్య దశ, పూర్వ బాల్య దశ అని కూడా అంటారు దీన్ని. ఈ దశ లోపల వాళ్ళు పూర్తిగా అన్వేషకులుగా ఉంటారు కాబట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు 4 నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు. అయినా ఆ శిశువు 4 నెలల్లో తల నిలుపుటకు అనున్నది దేనిని తెలియజేస్తుంది? నెంబర్ 1 పెరుగుదల. నెంబర్ 2 వికాసం. నెంబర్ 3 పరిపక్వత. నెంబర్ 4 అభ్యసనం. ఆన్సర్ వచ్చేసి పరిపక్వత. మెచ్యూరిటీ వస్తేనే మెడల్ నిలబెట్టగలరు. శేషు అను గణిత ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం, చతురస్రాలు గీయడం నేర్పుతున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది?
వికాసం అవిచ్ఛిన్నమైనది. నెంబర్ 2 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. నెంబర్ 3 వికాసం సంచితమైనది. నెంబర్ 4 వికాసం క్రమానుగతమైనది. ఆన్సర్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది, అంటే ఒక సీక్వెన్స్ని పాటిస్తుంది. నెక్స్ట్, రామారావు అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరు విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరు విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది? 1 వికాసం అవిచ్ఛిన్నమైనది. 2 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. 3 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. 4 వికాసం క్రమానుగతమైనది. ఆన్సర్ వచ్చేసి 3 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. అందుకే నెక్స్ట్, సుభాష్ అనే విద్యార్థి కర్ర ముక్కను తుపాకీగా భావించి అగ్గిపెట్టెను బస్సుగా భావించి ఆటలు ఆడుకుంటున్నాడు. అయితే జయంత్ను ఈ దశకు చెందినవాడుగా చెప్పవచ్చు. నెంబర్ 1 శైశవ దశ, నెంబర్ 2 పూర్వ బాల్య దశ, నెంబర్ 3 ఉత్తర బాల్య దశ, నెంబర్ 4 కౌమార దశ. ఇలాంటి ఆటలను ఏకాంతర క్రీడలు అంటే ఒంటరిగా ఆడుకునే ఆటలు కాబట్టి ఈ ఒంటరిగా ఆడే ఆటలన్నీ కూడా శైశవ దశలోనే ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి శైశవ దశ 1. నెక్స్ట్, రాజేష్ అనే విద్యార్థికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవటం వలన సరైన పౌష్టికాహారం అందలేదు. ఈ కారణం చేత కార్తీక్లో వికాసం జరగలేదు. దీనికి కారణమైన కారకం నెంబర్ 1 జన్యుపరమైన కారకం, నెంబర్ 2 పరిసర కారకం, నెంబర్ 3 అనువంశికత పరిసరాలు, నెంబర్ 4 ఏదీ కాదు. నెంబర్ 2 ఆన్సర్ వచ్చేసి పరిసర కారకం, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఫుడ్ అనేది, కాబట్టి ఆన్సర్ పరిసర కారకం రైట్ అవుతుంది. అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? నెంబర్ 1 23, నెంబర్ 2 22, నెంబర్ 3 23, నెంబర్ 4 22 జతలు. ఇక్కడ ఆన్సర్ని మనం జాగ్రత్తగా గమనించాలి. 23 ఇచ్చాడు, 23 జతలు అని ఇచ్చారు. తొందరలో 23 అని పెట్టేస్తే రాంగ్ అవుతుంది. 23 జతలు అనేది రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ చదవడం, దానికి ఆన్సర్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ తెలిసినప్పటికీ రాంగ్ చేస్తాం. నెక్స్ట్, రాము సుబ్బు అనే ఇద్దరు శిశువులలో రాము ఆడుకుంటున్న బస్సు ఆటను చూస్తూ సుబ్బు తను ఒక్కడే రైలు ఆట ఆడుకుంటున్నాడు. ఇది ఏ రకమైన క్రీడగా చెప్పవచ్చు? నెంబర్ 1 ఏకాంతర క్రీడ, నెంబర్ 2 సంసర్గ క్రీడ, నెంబర్ 3 సమాంతర క్రీడ, నెంబర్ 4 సహకార క్రీడ. ఆన్సర్ వచ్చేసి సమాంతర క్రీడ. సాధారణ సంఖ్యా భావన నుండి సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అనే భావనను విస్తృతపరిచిన ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస సూత్రం. నెంబర్ 1 వికాసం సంచితం, నెంబర్ 2 వికాసం ఏకీకృతం, నెంబర్ 3 వికాసం సాధారణ నుండి నిర్దిష్టంగా కొనసాగుతుంది, నెంబర్ 4 వికాసం క్రమానుగతం. ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతురాలైన రోజా రామారావు దంపతులకు నల్లగా ఉండి ప్రజ్ఞాహీనురాలైన శృతి అనే అమ్మాయి జన్మించుట అనేది ఈ అనువంశికత నియమానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1 ప్రతిగమన నియమం, 2 సారూప్యతా నియమం, 3 వైవిధ్య నియమం, 4 సంసర్గ నియమం. ఆన్సర్ వచ్చేసి ప్రతిగమన నియమం. వైవిధ్య నియమం అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తే వైవిధ్యం, అన్ని ఆపోజిట్ వస్తే ప్రతిగమన నియమం. పండితపుత్ర పరమశుంఠ అనే సామెత ఏ నియమాన్ని సంతృప్తిపరుస్తుంది? సారూప్యతా నియమం, ప్రతిగమన నియమం, 3 వైరుధ్య నియమం, 4 ఏదీ కాదు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రతిగమన నియమం. అంటే తండ్రి తెలివైన పండితుడైనతే కొడుకు శుంఠ అంటే తెలివిహీనుడుగా ఉండడం అనేది వ్యతిరేకంగా ఉంటుంది, కాబట్టి ఇది ప్రతిగమన నియమం కిందకి వస్తుంది. అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది? సైకిల్ ఎలా పరిగెడుతుంది? జంతువులు అన్నం తినకుండా ఎలా బతుకుతాయి? ఇలాంటి ప్రశ్నలతో విసిగించే రాము ఉన్న దశ సైకాలజీ ప్రకారం శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. ఎందుకంటే ఈ దశలో శిశువులు ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ నిత్యాన్వేషకులుగా ఉంటారు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ 1. సమరూప కవలలు అంటే 1 ఒక అండం 2 శుక్రకణాల వలన ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుతారు. నెంబర్ 2 ఒక అండం 1 శుక్రకణంచే ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుతారు. నెంబర్ 3 2 అండాలు ఒకే శుక్రకణంచే ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుతారు. 4 ఏదీ కాదు. ఆన్సర్ వచ్చేసి ఒకే అండం 2 శుక్రకణాల వలన ఫలదీకరణం చెంది ఆ తర్వాత ఆ అండం 2 అండాలుగా విభజన చెంది 2 పిండాలుగా పెరుగుతారు.
నెక్స్ట్ శిరోపాదాభిముఖ వికాస సూత్రం ఈ క్రింది దానిని తెలుపుతుంది. 1. శిరస్సు మరియు మిగిలిన శరీర భాగాలు విడదీయరానివి. 2. వికాసం తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. 3. వికాసం శిరస్సులో మాత్రమే జరుగుతుంది. 4. ఏవీ కావు. ఆన్సర్ వచ్చేసి 2. వికాసం తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. యవ్వనారంభ దశ లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ. కౌమార దశ మాదిరిదే. 3. బాలికలలో కంటే బాలురలో ముందు కలుగును. 4. బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించే హఠాత్తు పెరుగుదల సంభవించు కాలం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1. లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్లకు మార్పు అనేది అక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి దాన్ని యవ్వనారంభ దశ అని అంటారు. 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వ్రేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా సరిగా వివరించవచ్చు. వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. 2. వికాసం వైయక్తికం. 3. వికాసం ప్రాగుప్తీకరించవచ్చు. 4. వికాసం పరస్పర చర్య. ఆన్సర్ వచ్చేసి 1. వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపుకు కొనసాగుతుంది. పుట్టిన నాటికి ఈ జ్ఞానేంద్రియం పూర్తి అభివృద్ధి చెంది ఉంటుంది. వాసన. 2. స్పర్శ. 3. వినికిడి. 4. చూపు. ఆన్సర్ వచ్చేసి స్పర్శ. బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పటికే టచ్కి సంబంధించిన ఆర్గాన్ అనేది డెవలప్ అయ్యి మెచ్యూర్ అయ్యి ఉంటుంది. ఆ ఆర్గాన్కి ఆ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. తర్వాత నవజాత శిశువులు అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన స్పర్శ, రుచి, దృష్టి, వాసన. అంటే చివరగా లీడ్ తీసుకునేది ఏంటంటే దృష్టి, కంటి చూపు అనేది చివరగా పెరుగుతుంది. వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా 1. మూర్తిమత్వం రూపొందుతుంది. 2. సహజ సామర్థ్యం రూపొందుతుంది. 3. జన్యువులు రూపొందుతాయి. 4. సమజాతాలు రూపొందుతాయి. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1. మూర్తిమత్వం రూపొందుతుంది. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం 1. ఉష్ణోగ్రత. 2. ఆహారం. 3. హార్మోన్లు. 4. కాంతి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హార్మోన్లు. నెక్స్ట్ శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు. నెంబర్ 1. పూర్వ బాల్య దశ. నెంబర్ 2. యవ్వనారంభ దశ. నెంబర్ 3. పూర్వ కౌమార దశ. నెంబర్ 4. ఉత్తర బాల్య దశ. ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ నెంబర్ 1. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలను ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్దీ దానిని వేళ్లతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం నెంబర్ 1. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చును. నెంబర్ 2. వికాసం పరస్పర సంబంధంగా ఉంటుంది. నెంబర్ 3. వికాసం పాదాభిముఖంగా ఉంటుంది. నెంబర్ 4. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4th one. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. ఇక్కడ మొదట పిడికిలతో వాడి తర్వాత చేతులతో పట్టుకోగలిగాడు కాబట్టి. నవజాత శిశువు అనగా 2 సంవత్సరాల బాలుడు, 2 గర్భస్థ శిశువు, 3 అప్పుడే జన్మించిన శిశువు, 4 1 సంవత్సరపు బాలుడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 సంవత్సరాలు నిండినటువంటి బాలుడిని నవజాత శిశువు అని అంటారు. వికాసం ఈ దిశగా సాగుతుందని పాదాభిముఖ వికాసం సూచిస్తుంది. నాభి నుండి తలకు, తల నుండి పాదానికి, పాదం నుండి నాభికి, కేంద్రం నుండి ఇతర భాగాలకు. ఆన్సర్ వచ్చేసి తల నుండి పాదానికి, అంటే పేరులోనే ఉంది పాదాభిముఖ వికాసం అని. సో ఆన్సర్ వచ్చేసి 3rd one. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ షేప్ డెవలప్మెంట్ ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. అంటే కింది వాటిలో ఒకటి మినహా మిగతావన్నీ కూడా పెరుగుదల వికాసానికి దోహదం చేసే పరిసర కారకాలు. అందులో ఏది ఆ ఒక్కటి కాదు అని అడుగుతున్నాడు. క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్, కల్చర్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకి. అంటే న్యూట్రిషను, తర్వాత కల్చర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఒక సైకి అనేది మాత్రమే హెల్ప్ అవ్వదు. Among the following forms of development is influenced by heredity and environment. క్రింది డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే కారకాలలో ఏవి అనువంశికత మరియు పరిసరాల వల్ల ప్రభావితం అవుతాయి అని అంటున్నాడు. 1. సోషల్ డెవలప్మెంట్, బి ఎమోషనల్ డెవలప్మెంట్, సి మెంటల్ డెవలప్మెంట్, డి ఫిజికల్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా అనువంశికత పరిసరాల వల్ల ప్రభావితం అయ్యేవే కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి. సో
ఇవండి ప్రాక్టీస్ బిట్స్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.